నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూలై మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై మాసంలో ముఖ్యంగా కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు ఇవి ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంత గౌరవం తగ్గుతుంది. సొసైటీలో ఏ మాట అన్నా కూడా అది నెగిటివ్గా ఇతరులు రిసీవ్ చేసుకునే పరిస్థితి అయితే వృషభ రాశి వారికి కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో అనుకూలత ఉంది. ముఖ్యంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, కోర్టు సమస్యల విషయంలో కానీ, లేదా లాంగ్ టర్మ్ వెంచర్స్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అయితే వృషభ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొన్ని ఆటంకాలు, చిక్కులు ఇలాంటివి ఏర్పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి. ఇంకా వృషభ రాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో విద్య పట్ల కొంత అధికంగా శ్రద్ధ వహించడం చాలా అవసరం. అలాగే రాని బాకీలు వసూలు చేసుకునే పరిస్థితి కానీ, లేదా గృహంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య కానీ కొంచెం కోపం అధికంగా ఉండడము, ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిత్రులు కానీ, బంధువులు కానీ కొంతవరకు మాట పట్టింపులు ఈ విషయాల్లో అపార్థం చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వివాహం కాని యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రయత్నాలు కొంతవరకు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే ఏది మాట్లాడినా కూడా అది నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి అలయన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా స్టెప్స్ వేయాలి. అలాగే సంతానం కోరుకున్న దంపతులు కూడా కొంత కరెక్ట్ పరిహారాలు చేయాలి. జ్యోతిషపరమైన పరిహారాలు చేయటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ప్రేమ విషయాల్లో కూడా చిన్న మనస్పర్ధలు, అపార్థాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇంకా కుటుంబ సమస్యలు, చిక్కులు, చికాకులు ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే జాబ్స్ నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారో వారికి కూడా కొంత పై అధికారులతో మనస్తాపము, చిన్న అపార్థాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఈ మాసం అంతా కొంత అనుకూలంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని శుభవార్తలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఇంకా బెటర్మెంట్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే కొన్ని పాజిటివ్ చేంజెస్, కొన్ని అవకాశాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా ఎప్పటి నుంచో నలుగుతున్న కోర్టు కేసెస్ కానీ ఇలాంటివి సంబంధించి కొంత ఉపశమనం ఈ మాసంలో అయితే కనిపిస్తుంది. ఇంకా స్పెక్యులేషన్ వ్యాపారం కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొంతవరకు పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎంతవరకు పాజిటివ్గా ఉంటాయి? జూలై 2021 వరకు ఉండే ట్రాన్సాక్షన్స్ ఏవైతే బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్ కానీ ఆర్ ఎనీథింగ్ చేసే వాళ్ళకి పాజిటివ్గా ఉంటాయి. జూలై 21 తర్వాత ట్రాన్సాక్షన్స్ కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ మాసంలో వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో కొంత దత్తాత్రేయ ఆరాధన చేయడము, అలాగే వీలైతే దత్త చరిత్ర వినడము, పారాయణం చేయడం వల్ల మంచి ఉపశమనం అయితే వృషభ రాశి వారికి ఉంటుంది. స్వస్తి.